నమస్తే అండి. నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయము టైం వచ్చి 3, 3:30 అలా అయితే అవుతుంది. ఇంక మా వారైతే మార్కెట్‌కి వెళ్తున్నారనమాట. ఇంక బయట గాలి చూసారా? ఏదో తుఫాన్‌కి ముందొచ్చిద్ది చూడండి, అలా వస్తుంది గాలి. నైట్ నుంచి కూడా అలానే ఉందనమాట. రేకుల మీద దబా దబా అని పక్కనున్న కొబ్బరి చెట్లుంటాయి కదా! ఆకులు కొడతా ఉంటే కొంచెం ఏందబ్బా అనుకోని లేచి చూస్తేనేమో ఇలా గాలి. ముందరున్నయేమో బీరకాయలు బొచ్చుతోటయితే పెట్టేస్తారు నేరుగా. ఇంకా వెనకాలేమో దొండకాయలు గోతామండి. బీరకాయలు అలా కాకుండా గోతంలో వేసి పెట్టుకునుంటే బాగుండేది. మొత్తం అది ఒత్తుకుపోయిందంట. తర్వాత ఇంటికొచ్చాక చెప్తున్నారు ఇక్కడ బాగా పెయినొస్తుందని. మామూలుగా ఇలాంటి గాలికి బయట పడుకుంటే అసలు ప్రాణం ఎట్టిపోతుందో తెలీదు. అంత మంచిగా నిద్ర పడుతుంది. ఇంకా మా వారు మార్కెట్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేనింకా తలుపులేసి నిద్రపోయాననమాట. కాసేపు నిద్ర పట్టలేదు కానీ ఇంకా అలా నిద్ర పట్టేసింది. తర్వాత ఇంకా పొద్దున్నే లేచాక ఇల్లంతా కూడా మాపైతే పెట్టుకుంటున్నానండి. బయట పనంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బయట ముగ్గు కూడా పెట్టేసాను. పిల్లలు ఇంకా నిద్ర లేవలేదనమాట. అందుకోసమని ఇప్పటి వరకు ఇల్లు మాప్ పెట్టలేదు. ఇంకా వాళ్ళు లేచాక మంచాలయి ఎత్తేసి మంచిగా ఊడ్చేసుకొని మాప్ పెట్టుకుంటున్నా. వాషింగ్ మిషన్ బయట వదిలేస్తున్నామంటే ఇంకెక్కడ పెట్టడానికి ప్లేస్ లేదనమాట. అంటే వాటర్ పోవటానికి మెయిన్ అక్కడ కరెక్ట్‌గా వెనకాల బాత్రూమ్ ఉంది కదా! కనెక్షన్ అనేది పైపు డోర్‌కి ఇచ్చేసాం. అంటే డోర్ కింద నుంచి లోపలికి ఇచ్చేసాం. వేస్ట్ వాటర్ అంతా అటు నుంచి అలా పోతుంది. ఇంకా ఇటు సైడు ఎక్కడ పెట్టినా పంచలో పెట్టినా సరే వాటర్‌కి కొంచెం ఇబ్బంది. అందుకని అక్కడే పెట్టేసామండి. ఎవరు ఎత్తుకెళ్ళిపోతారని ఏమీ కాదు కానీ అంతగా ఎవరు ఉండరులెండి. కాకపోతే వర్షం వచ్చినప్పుడే ఇబ్బంది. అదే కొంచెం భయమనమాట. ఇన్ని రోజులు వర్షం పడితే బయట ఏముండిపోయాయని చూసుకునేదాన్ని. ఇప్పుడేమో వాషింగ్ మిషన్ మీద ఏం కప్పాలా అంటే ఏమి మూతెయ్యాలని చూస్తున్నాననమాట. అంత భయమేస్తుంది. ఇప్పుడున్న పలంగా రేకు దించే సిచ్యువేషన్ కూడా లేదనమాట. కానీ అదే కొంచెం భయం. మీరన్నది నిజమే, దొంగల భయం ఉంటది. ప్లస్ మెయిన్ దొంగల భయం కంటే ఎలకలు ఎక్కడ వైర్లు కొరికేస్తాయి, లేదంటే వర్షానికి ఎక్కడ తడిసిపోతుంది, మెయిన్ ఇదనమాట. కానీ దానికి కూడా తొందరలోనే ఒక సొల్యూషన్ అయితే వెతకాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడికక్కడ మ్యాట్‌లయితే వేసేసానండి. ఇంత మ్యాట్లు వేసినా సరే ఒక్కళ్ళు కూడా కాళ్ళు తుడుచుకొని రారు. అది మా వాళ్ళ నైజం అనమాట. ఇంక తర్వాత నేను కూడా స్నానం చేసుకొని బయట ముగ్గు అయన్నీ కూడా పెట్టడం మొత్తం అయిపోయింది. ఇంకా వంట అంటే ఇది పచ్చడనమాట. పండు మిరపకాయలు అయితే చెట్ల కాడ నుంచి వస్తే తీసుకొచ్చారు. అవి పాడైపోతున్నాయి అని చెప్పి ఇలా ఇంట్లో టమాటాలు కూడా ఉంటేను టమాటాలు, పండు మిరపకాయలేసి పచ్చడి అయితే నూరుతున్నా. నేను స్నానానికి వెళ్ళేటప్పుడు పెట్టాననమాట. టమాటాలు ఏపుతా ఉండు బావ చూడు ఆయిల్ తేలేటప్పుడు ఆపేసి అంటే నేనొచ్చే వరకు కూడా అడుగు అంటికిపోయినా సరే దాన్ని గీకి గీకి మరీ అలా ఏపుతానే ఉన్నారు. ఇంకా నేను వెళ్ళి చూడకపోయుంటే అది కూడా అడుగంటేస్తదేమో. ఇంకిదిగో ఇదనమాట. బావుంటుంది పండు మిరపకాయలు టమాటా పచ్చడి. ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే అంటే ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 10 రోజులే ఉండిద్ది. అదే మామూలుగా పెట్టుకున్నామంటే బయటే 2, 3 రోజులు ఈజీగా ఉండిద్దండి. ఇంకా తేమేమి తగలకుండా కొంచెం నిల్వ పెట్టుకుంటే ఇంకా బాగొచ్చిద్దనమాట. బావుంటాయి మా సైడు. ఈ టైంలో అందరూ కూడా పండు మిరపకాయల పచ్చడి అయితే పట్టుకుంటారు. ఇంక ఈ కళాయి చూసారా ఎలా అయిపోయిందో? దీన్ని రుద్దేటప్పుడు ఉంటది నాకు. మా వారి నాన్నలు అసలు నీళ్ళు పోసి ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెడితే గానీ పోయేటట్లేదు. నెక్స్ట్ ఇక్కడ గుమ్మానికి పసుపు అయి రాసుకొని మంచిగా అయితే ఇక్కడ అదే చెప్పాను కదండీ దిష్టి పోవడానికని చెప్పి దానికోసమనమాట ఒక నిమ్మకాయని కట్ చేసి గల్లుప్పు వేసి అటు ఇటు పెట్టాలని ఒక్కసారి కామెంట్‌లో కూడా చెప్పారు. అందుకని ఇంకా నాకు అది తాతయ్య వాళ్ళు కూడా నాకు బాగా గుర్తనమాట. మేము ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతాం కదా! అలా కిటికీల దగ్గర, గుమ్మాల దగ్గర ఇలానే తిరిగేసి వచ్చేసరికి ఒక నిమ్మకాయ అలా కోసి గుమ్మం దగ్గర పెట్టేవారనమాట. పసుపు, కుంకుమ అట్లా ముంచేసి నాకప్పుడు అవి అర్థం అవ్వలేదు, తెలియలేదు. మా సైడ్ అలా ఏమి చేయరు అందుకని. కానీ ఇలా దిష్టి పోవటానికని చెప్పి ఇలా తెలిసిన నుంచి కొంచెం మంచిగా ఆహా! ఇలా ఉండిద్దా అని చెప్పి ఇలా తీసుకోవచ్చు ఇంటికి దిష్టని. అప్పుడప్పుడు అలా చేసుకుంటా ఉంటారు ఈళ్ళు. నేనైతే మాత్రము పెద్దగా ఎప్పుడు చేయను. ఇదే చేయడం అనమాట. ఎక్కువగా ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటా. సాంబ్రాణి ధూపం. అది నాకు బాగా అలవాటు. ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. అది అనమాట. ఈ నిమ్మకాయలది ఇదైతే ఇదే చేస్తాను. ఈ మధ్య కొంచెం అంత మంచిగా ఏమి అనిపియట్లేదనమాట. ఇంట్లో కూడా హెల్త్ పరంగా గానీ ప్రతీదీ కూడా. సో, అందుకని ఇంక ఈరోజు ఇదైతే మా వారు అంటున్నారు ఏమైనా దిష్టి తీసి అట్లాంటిది ఏమైనా చెయ్యొచ్చు కదా రూపా అని. సో, అందుకని ఈరోజు ఇలా చేసుకున్నాను. మంగళవారం, శుక్రవారం అయితే ఎక్కువ కదా! అందుకనండి. ఇలా గుమ్మాలకి పసుపు రాసేసి ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని గుమ్మం దగ్గరే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక చెక్కనేమో పసుపులోని, ఒక చెక్కనేమో కుంకుమలోనైతే అంటే కుంకుమ రాసుకున్నాను.
నా దగ్గర చిన్న ప్రమిదలు ఉంటాను, వాటికి పసుపది రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని గల్లుప్పు అయితే వేసుకున్నానండి. అంటే వాడనివి ఉంటే ఇంకా మంచిదంట, కానీ నా దగ్గర లేవు, వాడినవి ఉన్నాయనమాట. వాటిని శుభ్రంగా చేసుకొని ఇలా ఉప్పు వేసి వాటి మీద నిమ్మకాయ పెట్టి ఈ వైపున ఒకటి ఆ వైపున ఒకటి 2 వైపులో పెట్టేసుకున్నాను. ఇంటికి దిష్టి తీసే పద్ధతులు చాలా ఉంటాయి. మామూలుగా నాకు మనుషులకి తీసేది తెలుసు. ఇక్కడ గుడ్డుతో తీస్తారు, కొబ్బరికాయతో తీస్తారు, హారతితో కూడా తీస్తారు. హారతితో మనుషులకి తీస్తారు, ప్లస్ ఇంటికి కూడా తీస్తారనమాట. హారతి తీసి ఇంటి గుమ్మం ముందు అంటే ఇంటికి ముందు పెట్టేస్తే అది వెలిగేంత వరకు కూడా దాన్ని ఎవరెవరైనా చూస్తారు కదా, సో అలా దిష్టి పోతుంది అని అలా అంటారు. అదొకటి తెలుసు. ఇంటికి నిమ్మకాయలది ఇదైతే కొంచెం బాగా అనమాట. ఇంకా చాలా ఉంటాయి కానీ మనం అవన్నీ పాటించలేము. మనకి ఏది అనుకూలంగా ఈజీగా ఉంటే అదే చేస్తాం కదా. నాకు ఇదే కొంచెం ఈజీగా అనిపించింది అనమాట, అందుకని ఇదైతే ఎంచుకున్నాను, ఇలా చేసుకున్నాను. మామూలుగా ఇంట్లోనే నిత్యం దీపారాధన చేసుకొని, లేదంటే సాయంత్రం అయినా సరే స్నానం చేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళి దేవుడి మూల మనము నార్మల్గా దీపారాధన చేసుకున్న 2 కడ్డీలు వెలిగించుకున్నా చాలండి. ఉదయం చేయకపోయినా ప్రతిరోజు సాయంత్రం అయినా అలా చేసుకోవచ్చు. మేమైతే అలానే చేస్తామన్నమాట. సాయంత్రం స్నానం చేయగానే బొట్టు పెట్టుకొని ముందు దేవుని గదిలోకి వెళ్ళి దీపారాధన చేసి కడ్డీలు వెలిగించేస్తాము. అంటే ఉదయం చేయకపోతే అంటే ప్రతిరోజు ఉదయమే చేయలేం కదా, అందుకని సాయంత్రం మాత్రం తప్పనిసరిగా చేసుకుంటాం ఇలాగా. ఇంకొకటి ఏంటంటే ఇలా గుమ్మాన్ని అలంకరించుకున్నా సరే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి, బాగుంటుంది. అది కూడా నరదిష్టికి నల్లరాళ్ళే కరిగిపోతాయి అని అంటారు కదండి, అంతే, అది నిజము. వాళ్ళు బాగుపడలేరు, బాగుపడిన వాళ్ళని చూసినా వారవలేరనమాట. వాళ్ళ దిష్టి మనం అనుకుంటాం దిష్టి ఇవన్నీ ఏముంటాయిలే అని, కానీ చాలా ఎక్కువ అదే అనమాట. చెప్తున్నాం కదా నల్లరాళ్ళే కరిగిపోతాయని, అలాంటిది మన మనుషులం ఎంత సంపాదించుకుంటున్నారు అంటే కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, అంతేగాని ఖాళీగా ఉంటే ఏమీ రావట్లేదు కదండి. అది ఎందుకని అవతల వాళ్ళకి అర్థం అవ్వదో నాకు తెలియదు. ఎంతగా కష్టపడితే కానీ ఒక్క పొజిషన్కి రాలేము. వాళ్ళు కూడా అలానే కష్టపడి ఏదైనా మనం చేసే పని గట్టిగా నమ్ముకొని ముందుకు వెళ్తే ఏదైనా సక్సెస్గా ఉంటుంది. అది తెలుసుకోకుండా అవతల వాళ్ళ గురించి పద్దాక ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకొని పద్దాక అవతల వాళ్ళ మీద వేడిస్తే ఆ ఏడుపు అనేది అవతల వాళ్ళకి తగిలి వాళ్ళు బాగుపడరు, ఇటు వీళ్ళు బాగుపడరు అనమాట. ఇప్పుడు దాదాపుగా అన్నీ అలాంటివే చూస్తున్నాము. మన మంచిని కోరుకునే వాళ్ళు ఏదో ఒక 20% మంది ఉంటారు, మిగతా 80% మంది చెడుని కోరుకునే వాళ్ళే ఉంటారు. కాకపోతే అందరూ పైకి మంచిగా నటిస్తారు అంతే. రాగి జావ అయితే కాచానమాట. ఇంకా పిల్లలు మా వారు కొంచెం తాగి పక్కన పెట్టేసి ఇంకా పిల్లలు అయితే తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. తాతయ్య టిఫిన్ తీసుకొచ్చిండంట, ఇంకా అక్కడే తినేసి ఆడుకుంటున్నారు. ఇంక ఇంతలో కొన్ని కొరియర్స్ ఉంటే రాస్తేను మా వారు వేయటానికి వెళ్ళి వస్తా ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే తీసుకొచ్చారు. నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైము తినలేదు, ప్లస్ ఎప్పుడు చేయలేదనమాట. మా వారికి మాత్రం చాలా ఇష్టం, ఎప్పుడు అడుగుతూ ఉంటారు. కానీ ఈసారి మాత్రము చేశానండి, షార్ట్ వీడియో అయితే తీసాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే నెక్స్ట్ టైం షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇక నుంచి మంచి మంచి రెసిపీస్ అవి షార్ట్ వీడియోస్లో అయితే పెడుతూ మీతో మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే అది 40 రూపాయలంట. సగం నేను 40 రూపాయల అనేసరికి నాకు చేయాలనిపించి ఇంట్లో ఫ్రూట్స్ ఉంటేనే చేశాను. అంటే 40 రూపాయలు తీసుకొస్తే ఊరిమి తనివి తీరా తినలేదనమాట. అందుకని ఇంట్లో చేసేసరికి ఇంకా నానమ్మ తాతయ్యతో సహా అందరం కూడా తిన్నామండి, బాగొచ్చింది. ఇంకా నెక్స్ట్ జడయి వేసుకొని కొంచెం రాగిజావ అయితే తాగేసి వంట అయితే స్టార్ట్ చేశాను. వంట అయితే బిర్యానీ అనమాట, వెజ్. ఇంట్లో టమోటాలు కూడా లేవు, కానీ చేయాలనిపించింది. పిల్లలు కూడా ఉత్త అన్నం పెడితే అసలు ఏమి ఇష్టంగా తినట్లేదనమాట, అందుకని కొంచెము ఎక్కువ మసాలాలు వేయకుండా కొంచెం పలవలాగా అయితే చేశాను. ఇంక ఈరోజు నాన్ వెజ్ ఏమీ ఉండదు కాబట్టి కలుపుకోవటానికి బంగాళదుంప కుర్మాలాగా అయితే చేసేసానండి. చాలా బాగా వచ్చినాయి రెండు కూడా, అన్ఎక్స్పెక్టెడ్గా చేసినప్పుడే భలే కుదురుతాయి. ఈ దుంపలు అయితే ఉడకబెట్టేస్తాను ఒకవైపు. ఇప్పుడు నేను కట్టుకునే ఈ చీర పెళ్ళైన కొత్తలో మా చిన్నదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్టిన చీర అండి. నేను అప్పటి నుంచి కుట్టుకోవడానికి నాకు కుదరలేదనమాట. తర్వాత ఇక్కడికి ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చాక కొత్త మిషన్ తీసుకున్నాను. అప్పుడు అనుకుంటా అంటే అటు ఇటుకి ఒక 3 ఇయర్స్ తర్వాతే కుట్టుకున్నా నేనే ఫస్ట్ టైం అనమాట. బ్యాక్ మోడల్ పెట్టి హ్యాండ్స్ అట్లా పెట్టుకొని నేనే స్టిచ్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ శారీస్ అన్నీ నేను ఎక్కువగా స్టిచ్ చేసుకునేవి. మోడల్స్ అయితే తక్కువ పెట్టుకుంటా, అది స్టార్టింగ్లో కాబట్టి మిషన్ నేర్చుకుని స్టార్టింగ్లో మోడల్స్ అట్లాంటివి పెట్టాలంటే భలే ఉత్సాహం చూపించేదాన్ని. అంటే అప్పుడు ఇంట్లో టీవీ ఉండేది కాదనమాట, మిషన్ అనేది ఒక టైం పాస్ అయిపోయేది. అందువల్లనే ఎక్కువగా ఇష్టంగా అనిపించి ఏదైనా మోడల్స్ అట్లాంటివి కొంచెం మంచిగా స్టిచ్ చేసుకోవాలి, చేపియాలి అన్నట్టు ఉండేదాన్ని.
పల్లెటూరు కాబట్టి అంత ఎక్కువ మోడల్స్ ఏమి వచ్చేవి కాదు నాకు. ఎక్కువగా నార్మల్‌గా బ్లౌజెస్ లేస్ ఎక్కువ వేయమనేవారనమాట. లేస్ వచ్చేయి. ఇంకా నేను అలాగా చిన్న పిల్లకాయలు, పెద్ద మనిషి అయిన వాళ్ళవి ఉంటాయి కదా! మొన్న ఇక్కడ పెద్ద మనిషి అయిందని చెప్పాను కదా! వాళ్ళు కూడా ఫస్ట్ లెహంగా నాకే ఇచ్చారనమాట స్టిచ్ చేయమని. నేను స్టిచ్ చేస్తానని చెప్పాను. కానీ తర్వాత నాకు ఆ రోజు లాంగ్ వీడియో ఒకటుంది. పొలంలో దొండకాయలు కోసేదుంది. మళ్ళీ వాళ్ళు ఒక్కరోజే గడువనమాట. శనివారం ఇచ్చి ఆదివారం కావాలన్నారు. ఇంకా నాకు కుదరదొదిన అంటేను బయటకి ఇచ్చేసారనమాట. మిషన్ అంటే ఒకప్పుడు బాగుండేది కానీ ఇప్పుడు భయమేస్తుందనమాట. మిషన్ తీస్తే అసలు ఎలా తయారవుతానో అని. అందుకని ఇంకా దాన్ని ఒక పక్కన పెట్టేసాను కానీ కుట్టవలసినవి చాలా ఉన్నాయి. కాకపోతే ధైర్యం ఏంటంటే నేర్చుకున్న పని ఎక్కడికి పోతుంది, మన చేతుల్లోనే ఉంటుంది కదా అని అదొకటి. అందుకనే నేను ఏదైనా సరే ఇష్టంగా నేర్చుకుంటాననమాట. దానివల్ల మనం ఒక రూపాయి సంపాదించినా, సంపాదించలేకపోయినా సరే నేర్చుకుంటే మంచిది. ఎప్పటికైనా సరే ఏమో చెప్పలేం కదా, ఉపయోగపడుతుంది. ఇంకా వీడియోలోకి వస్తేనేమో పలావ్ అయితే అయిపోయింది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి మరోవైపు కూర అయితే వండుతున్నా. ముందు నార్మల్‌గా ఫ్రైలా చేసేసాను. మనకి నార్మల్‌గా ఫ్రైలాగా రసంతో అయితే ఇలా వదిలేయొచ్చు. కానీ నాకు బిర్యానీలో కలుపుకోవడానికి కదా, అదే పలావ్‌కి బిర్యానీకి పెద్దగా ఏమి అనిపియదులెండి నాకు. సో, పలావ్‌లో కలుపుకోవడానికి ఉండాలని చెప్పి కొంచెం వాటర్ వేసి అయితే దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకుంటున్నా. నెక్స్ట్ కిచెన్ అంతా కూడా ఈలోపు మొత్తం నీట్‌గా సర్దేసుకున్నానండి. కడగడానికి గిన్నెలన్నీ కూడా బయటైతే పెట్టేసాను. ఒకవైపు ఇలా వంట చేస్తూ మరోవైపు క్లీనింగ్ చేసుకుంటే ఎంత రిలీఫ్‌గా అనిపించిద్దో. ఎందుకంటే పనిలో పని 2 అయిపోతాయన్నమాట. లేదంటే ఒకటే పని మీద అంటే చాలాసేపు వెయిట్ చేస్తూ టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. సో, అది ఉడికేలోపు ఆ గ్యాప్‌లోనైతే మిగతా కిచెన్ అంతా కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిమంటున్నారు కదండీ! చూపించేంత కలెక్షన్ అయితే ఏమీ లేదు. ఉన్నదంతో ఇంతో బ్యాంక్‌లో ఉంటుందన్నమాట. ఇంటి దగ్గర ఒక వస్తువు ఉంటే బ్యాంక్‌లో 2, 3 వస్తువులుంటాయి మాకు. అన్నీ ఒక్కసారిగా మీకు చూపియడం అంటే కల. ఇంకా అస్సలు జరగని పని అది. వస్తువులంటే మరీ అంత ఏమీ లేవు కానీ నాకైతే తాడు, చెవిలి, ఉంగరం ఒకటుంది. పిల్లలకేమో చెరొక్క ఉంగరం ఉంది. పెద్ద పాపకి చైన్ ఉందండి. ఇంకా మా వారికైతే ఉంగరం ఉంది. సో, ఇంతనమాట. మరీ అంత ఎక్కువైతే ఏమీ లేవు. అందులో కూడా బ్యాంక్‌లోనే సగానికి సగం పైనే ఉన్నాయి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బ్యాంక్ అంత సేఫ్ ఇంకెక్కడ ఉండదు కదా! అక్కడైతే ఇంకా ఉత్పత్తి అయ్యిద్దేమో అని చెప్పి ఎప్పుడు అందులోనే దాస్తా ఉంటాము. ఇంట్లో ఉండేదానికంటే బ్యాంకుల్లో ఉండేది ఎక్కువ. కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా గిన్నెలైతే బయట పెట్టేసాను కడగాలి. ఇంకా అందరం కలిసి భోజనం అయితే తినేసాము. అసలు తెల్లగుంది చూసారా? టమోటాలేవి ఏమీ లేవనమాట. ఇంకా ప్లెయిన్ అట్లా మసాలా వేసి నార్మల్‌గా చేసేసాను. తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇక్కడ పిల్లల బట్టలైతే ఐరన్ చేస్తున్నానండి. స్కూల్ లేదు కదా, ఐరన్ ఏంది అనుకోవచ్చు. బయట ఉంటే పద్దాక చొక్కాలవి వేసుకొని తిరుగుతుందనమాట మా బుడ్డది. అందుకని ఇలా ఐరన్ చేసేసి మంచిగా మడతేసి బీరువాలో పెట్టేస్తే ఒక పని అయిపోయిద్దిలే. మళ్ళీ స్కూల్లు రీఓపెన్ అయ్యేంత వరకు వీటిని కదపాల్సిన పనే ఉండదు కదని ఇలా అన్నీ కూడా ఇద్దరివి చెరో 2 జతలనమాట. యూనిఫామ్ మాత్రమే కాదండి, పిల్లలవి లంచ్ బాక్సులు ఉంటాయి కదా, అవి కూడా మూతలు వేసి చక్కగా ఒక పక్కన పెట్టేసుకున్నాను. బయట ఉంటే మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఏదో కూరతోటి ఎత్తుకెళ్తే ఎవరింట్లో ఉండిపోయిద్దో తెలీదు. ఇంకా దానివల్ల బాక్స్ మొత్తం కూడా పోయినట్టే. అందుకని ఇలా ముందుగా వీళ్ళిద్దరివి కూడా సపరేట్‌గా పెట్టేసాను. అవి మాత్రమే కాదు, ఈ బాస్కెట్లు, స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా రేణు బ్యాగ్ ఎక్కడ పెట్టినా సరే మళ్ళీ తీసుకొచ్చుకునిద్దనమాట. పిల్లలందరూ అప్పుడప్పుడు బుక్స్‌తో గట్రా అట్లా పెట్టుకొని ఆడుకుంటారు కదా, చదువుకోవటం అట్లా చేస్తున్నారు. కానీ మా సాత్విక మాత్రం లేదులెండి. నెక్స్ట్ టైం వీళ్ళకి మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యేసరికి ఇద్దరికి బాస్కెట్లు అన్నీ తీసుకోవాలి. మళ్ళీ షూ తీసుకోవాలి. అబ్బో! వీళ్ళ ఖర్చు మామూలుగా లేదు. రీసెంట్‌గా మన సబ్స్క్రైబరు బాపట్ల నుంచి అయితే కాల్ చేశారనమాట. వాళ్ళు నారాయణ స్కూల్‌లో టీచర్ అంట. ఇలా జాయిన్ చేస్తారా మీ పిల్లల్ని అని అయితే అడుగుతున్నారు. ఇంకా నేనేమో మా వారిని అడిగి చెప్తాను అన్నాను. దానికి ఆ మేడం గారేమో ఇలా ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, స్టడీ బాగుంటుంది, ఇంత కష్టపడింది వాళ్ళ కోసమే అది ఇది అని చాలా చెప్పారు. నిజమే, ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే. అలా అని మరీ మన స్తోమతకి మించి కూడా వేసుకోలేం కదా. చదివిస్తే ఇద్దరిని ఒకే దగ్గర చదివియాలి. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేయకూడదు. అలా అని మనము ఎంత కట్టుకోగలమో ఫీజు అంతవరకే మనం చదివించుకోవాలి. స్టడీస్ బాగుంటాయని ఇప్పుడు మనం వేసేసాం అనుకోండి, తర్వాత ఫీజు కట్టలేకపోతే అసలే మా రేణు ఏదైనా ఫీజు అంతెందుకు బస్సు ఫీజు ఒక 2 రోజులు ఆలస్యంగా కట్టినా సరే అసలు ఊరుకోదనమాట. మళ్ళీ ఏమనిద్దంటే మా మేడం కనిపించినప్పుడల్లా అడిగిద్ది, మా అమ్మకి నేను తల దించుకొని తిరుగుతున్నాను, మళ్ళీ ఎక్కడ బస్ ఫీజు అడిగిద్దని, మీరు కట్టకపోయారంటే ఇంక నేను స్కూల్కి వెళ్ళను అనిద్ది.
ఇక్కడ. అది అంత పెద్ద స్కూల్లో అయితే అసలు మన మాట ఎక్కడ వినిద్ది. అందుకని మాకు ఇక్కడ అన్ని విధాలుగా స్టడీ పరంగా కూడా బాగానే ఉంది. ఇంకా నేనైతే మా వారిని అడుగుతానులే అని చెప్పేసి మేడం గారితో అయితే ఇలా అన్నాననమాట. కానీ ఎప్పుడు కూడా ఆశకి హద్దు ఉండాలి. మనం ఎక్కువగా మన స్తోమతకి మించి కూడా వేసుకోకూడదని మేము అనుకున్నాము అంతే. కానీ మంచిగా ఫ్యూచర్ అంతా బాగుంటే మాత్రము ముందు ముందు పిల్లల్ని మంచిగా చదివిస్తాము. ఇప్పుడైనా సరే ఏమీ తక్కువ చేయట్లేదు, అంతా బాగానే ఉందండి. ఎంత చెట్టుకి అంతే గాలి అని ఊరికనే అన్నారు కదా, ఎవరి స్తోమత వాళ్ళది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సడన్గా చినుకులు పడినాయి అనమాట. ఇంకా చెట్ల కాడికైతే వెళ్ళి దొండకాయలు కోసుకొచ్చామండి ఒక పందిరి. మా వారు అసలు టెన్షన్ చూడాలి. ఈరోజు పొద్దు వచ్చాము అంటే మేము వెళ్ళడమే 4 ఆ టైంకి వెళ్ళాము. పందిరి అవుతుందో లేదా, కాయలు అవుతాయి లేదా మళ్ళీ కొర పడుతుందేమో అని. అప్పటికి మబ్బు పట్టేసి నార్మల్గా 3:30, 4 అప్పుడు అసలు మంచి ఎండగా ఉండేది ఎప్పుడు కూడా. కానీ ఈరోజు సాయంత్రం 6 అయినప్పుడు ఎలా చీకటికి అయిపోయిద్దో అలా అయిపోయిందనమాట వాతావరణం మొత్తం. ఇంకా దానికి తోడు ఇంటికి వచ్చేసరికి చినుకులు పడడం కూడా స్టార్ట్ అయింది. ఇంక నేను వచ్చేసరికి నాన్నమ్మ బట్టలు అయితే తీసి బయట టేబుల్ మీద పెట్టేసింది. ఇంకా నేను కడగడానికి గిన్నెలు ఉంటే ఇంకా బయట పెట్టేసి కొంచెము ఇందాక తిన్న తర్వాత ఉంటాయి కదా అవన్నీ బయట పెట్టేసానండి. మా వారైతే ఇది బయట ఉండిద్ది అనమాట ఈ కాటను. దీనిలో నేను సారీ బిజినెస్కి సంబంధించినవి కొరియర్స్ వస్తాయి కదా, సో ఆ పార్సిల్స్వి కవరాలన్నీ కూడా ఇందులోనే వేసేస్తాను. ఇదేమో అక్కడ చాలా ప్లేస్ తీసుకుంటుందన్నమాట. పైకి ఇంకోటి ఏంటంటే వర్షం వస్తే తడిసిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వాన ఎక్కడ ఎక్కువ అయితే తడిసిపోతుందని చెప్పి మా వారు పక్కన ఇదివరకు బంతి చెట్లు అవన్నీ వేసాం కదా, అవి ఇవి మొత్తం కూడా ఇంకా తగిలెట్టేశారనమాట. అక్కడ కాటన్ తీసేసరికి అదంతా కూడా ఎంత ఓపెన్ ప్లేస్ కనిపిస్తుందో. ఇన్ని రోజులు అక్కడ ఎక్కువగా ప్లేస్ తీసుకున్నది ఇదే. బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అనమాట, ఏవైనా కవరాలు కాగితాలు వేస్ట్ అట్లా పడేసుకోవటానికి. కానీ చెప్పాను కదా వాన వచ్చినప్పుడని, అందుకని ఇలా ఇంకా మొత్తం నీట్గా అయితే చేసేసాం. ఇంకా మా తాతయ్యది టీవీ టైం అనమాట. అప్పటికి సాయంత్రము 5:30 అలా అయితే అవుతుంది. ఇంకా వెళ్ళి గంటలోనే కాయలు కూడా అయిపోయినాయి అనమాట. పెద్దగా ఏమీ లేవు, నిండా గోతం కూడా అవ్వలేదు. తాతయ్య అయితే వెళ్ళి వార్తలు అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా నేనైతే కొంచెం గిన్నెలు ఉంటే మళ్ళీ చినుకులు ఎక్కడో పెద్ద వాన వచ్చేసిద్దేమో అనుకున్నానులేండి. కానీ ఆ చినుకులతోటి అలాగా అయిపోయిందనమాట. నెక్స్ట్ పిల్లలకి స్నానాలు అవి చేయించుకొని ఇంకా నేను ఫ్రెష్ అయ్యి సాయంత్రం దీపారాధన అయితే చేసుకున్నానండి. పొద్దున్న ధూపం వేయలేదనమాట, నైట్కి వేసుకుందాంలని పొద్దున్న ఇంకా వేయలేదు. ఇంకా సాయంత్రం దీపారాధన అయ్యాక ఇలా ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకున్నాను. వారానికి 2-3 సార్లైనా ఇలా ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. నాకైతే ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చేసింది, అందుకని ఈరోజు మొత్తం ఇల్లంతా కూడా ప్రతి మూల ధూపం అయితే వేసుకున్నాను. మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందనమాట. నేను మా అంకమ్మ తల్లి దేవరని చెప్పాను కదండి, అమ్మవారు ఇలా వచ్చి నాతో చెప్పారని. అప్పుడు ఇలా ధూపం కూడా ఇల్లంతా కూడా ఎప్పటికప్పుడు ధూపం వేస్తుండమని కూడా చెప్పారనమాట, స్వయాన అమ్మవారే. ఇంకా అప్పటి నుంచి నేను వారానికి ఖచ్చితంగా 2 సార్లు అయినా సరే ధూపం వేసుకుంటాను. ఇప్పుడే కొంచెం గ్యాప్ వచ్చేసింది, కానీ ఈరోజు ధూపం వేస్తాను కదా, చాలా మంచిగా అనిపించింది అనమాట ఇల్లంతా కూడా. సారీస్ మళ్ళీ న్యూ స్టాక్ అయితే తీసుకొచ్చానండి. ఒకేసారి 4 కలెక్షన్స్ అట్లా తెప్పించాను. ఇంకా ఒక్కొక్కటి వీడియో అట్లా చేస్తున్నాను అనమాట. అంటే ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా, సో కొంచెం టైం పడుతుంది అంతే. ఒకసారి లైవ్ పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇప్పటికి వచ్చి నేను లైవ్ పెట్టలేదనమాట. ఎప్పటి నుంచో కూడా నార్మల్గా లైవ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కానీ ఈసారి మాత్రము కలెక్షన్ అంతా కూడా లైవ్ చేస్తానండి. మొదటిసారి లైవ్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఆఫర్ ప్రైస్ కూడా ఇస్తాను. సో అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు. ముందుగానే అప్డేట్ అయితే చేస్తానండి, కమ్యూనిటీ పోస్ట్లో ట్యాగ్ చేయడం కానీ లేదంటే ఒక షార్ట్ వీడియోలో చెప్పడం కానీ చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఇలా ధూపం వేసుకున్న తర్వాత బయట తాతయ్య, నాన్నమ్మ, బావ వీళ్ళందరూ కూర్చుని ఉన్నారనమాట. పిల్లలకి అన్నం పెడుతున్నారు. ఉదయం వండిన బంగాళదుంప కూర అయితే కొంచెం ఉందనమాట. ఇంకా చపాతీ చేస్తానంటే మా వారేమో వద్దులే నార్మల్గా అన్నం వండేసి అంటే, ఇంకా సరే అని బియ్యం కడిగేసి నార్మల్గా అన్నం వండేసాను. ఇంకా అదే పిల్లలకి పెట్టేస్తున్నారనమాట. మళ్ళీ ఈరోజు అసలు మధ్యాహ్నం పనుకోలేదు, ఎక్కడ నిద్రపోతారని. ఇంకా బయట కూడా ఇలా ధూపం మొత్తం తులసమ్మకి మొత్తం చూపించాను. ప్రతిరోజు సాయంత్రము తినకముందైనా తిన్న తర్వాత అయినా సరే నేను మా వారు కాసేపు బయట అక్కడ కూర్చొని ఒక పావుగంట అరగంట సేపు అలా మాటలు చెప్పుకుంటాము. బాగా నచ్చుతుంది అనమాట నాకు అలా మాటలు చెప్పుకోవడం. కానీ ఆ ప్లేస్కి వచ్చే గాలికి బాగుంటుంది వాతావరణం.
సో, అట్లా కొంచెం రిలీఫ్ కనిపించిద్దనమాట. ఉదయం అంతా చేసిన ఎంత పని చేసినా సరే సాయంత్రం అట్లా కాసేపు ప్రేమగా మాట్లాడితే భలే ఉంటుంది కదా! అలా ప్రతిరోజు కూడా పావుగంట, అరగంట సమయం అయితే కేటాయించుకున్నామండి. ఎన్ని పనులు ఒత్తిడున్నా సరే అలా కాసేపు ప్రేమగా మాట్లాడుకునేటట్టు. సో, ఇదన్నమాట. ఇంక ఈరోజు వీడియో కూడా ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఈరోజు ఇలా అయితే గడిచింది. సో, వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో తెలియచేయండి. అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.